రామగుండంలో అనైతిక అరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టీకరణ ఇవ్వకపోవడం, బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ ఘటనపై ప్రజల దృష్టి మళ్లించేందుకే రామగుండం గుట్టపై ఆలయ నిర్మాణం పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. మద్దతు ధర లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే వారిని పట్టించుకునే వారు లేరని హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై, సింగరేణి నిధుల వినియోగంపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ అవినీతి కేసులో దోషులను జైల్లో పెడతానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. గత 2 ఏళ్లలో కూల్చివేతలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు తప్ప రామగుండంలో అభివృద్ధి పేరుతో ఏమీ జరగలేదని ఆయన వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వ సంస్థ జెన్కో భవనాన్ని అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని హరీష్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే, అతని అనుచరులు రాబోయే రోజుల్లో తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఐద శివకుమార్, మేరు చంద్రమౌళి, పొలాడి శ్రీనివాసరావు, అనిముల కళావతి, పరసస్వాతి, వంశీకృష్ణ, కృష్ణస్వామి, పోషం, సంపత్, సురేష్, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా పత్రికా సోదరులందరికీ మరియు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో కూర్చున్నటువంటి నాయకులు, మిత్రులు, వెల్విషర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక 4-5 అంశాల పట్ల ఈ పత్రికా సమావేశం నిర్వహిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గడిచినటువంటి ఒక 20 రోజుల క్రితం గోదావరికని పట్టణం మొత్తం కూడా దిగ్భ్రాంతపోయేలాగా ఒక పెద్ద సంఘటన జరిగింది. మీ అందరికీ తెలుస్తుంది. దాదాపు ఒక 46 నుంచి 50 దారి మైసమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా, కిరాతకంగా, అరాచకంగా, రాక్షసత్వంగా కూల్చొగొట్టేసి ఎవరు కూలగొట్టినరు అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం, మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే కూలగొట్టిరని చెప్పేసి వీళ్ళు వాళ్ళది కేలు చూపిస్తారు. వాళ్ళేమో పాపం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో, ఎమ్మెల్యే యొక్క ఆగడాలు, అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు కనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఫ్రీ వీల్తో ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏం కనిపిస్తలేదు. సో వాళ్ళు కూడా ఏమనంటే చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఎవరు చేసిరు దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీద ఇయ్యాలటి దాకా పోలీస్ కేసు పెట్టలేదు, అరెస్టు జరగలేదు. ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారి సతీమణి కూల్చివేసిన తెల్లారే దబ పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుళ్ళన్నీ కూడా రోడ్డు పక్కన ధూపదీప నైవేద్యాలు అందుకుంటలేవు, మరి ఇక్కడ దారిపొంట పోయేటోళ్ళు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతురు అని చెప్పేసి చాలా నీచంగా, మరి హిందూ సంస్కృతి ఆచరణల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు. అదే కారణమే కాదు, ఆ కారణం చెప్పి ఇవన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజన్ననే దగ్గరుండి కూలగొట్టించారని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడతారు. ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం, ఎడ భుజం, వెనక భుజం అన్ని భుజాలు చెప్పుకునేటోళ్ళేమో ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, మున్సిపల్ అధికారులు అంటారు. ఎమ్మెల్యే గారి సతీమనేమో మీ రాజన్ననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కూలగొట్టించారని ఆమె చెప్తారు. అంటే ఎవరి మాట నమ్మాలి, ఎవరు బాధ్యులు, దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కూడా తేల్చలేదు. దీని గురించి ఇవన్నీ తేల్చకపోగా జరిగినటువంటి నష్టము అంచనా వేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దబ మేము హిందూ బంధువులము, హిందువులందరూ కూడా మేమే ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపవరాజ్ గడ్డ కాడ ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి కడుతున్నామని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా. ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా, డొనేషన్స్ ద్వారా, చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా, రకరకాల అమౌంట్ చెప్తున్నారు. ఒకరు 20 కోట్లు అంటారు, 15 కోట్లు అంటారు. దానికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత వస్తుంది, ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న, పూజ చేసిరు నిన్న. అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది.
ఇలా గుళ్ళు కొడితేనేమో ప్రజలందరూ బయటకు వస్తేనేమో భయపడి డైవర్ట్ చేయడానికి ఇంకొక గుడి కడుతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. అదే దుకాన్లు ఇండ్లు ఊలగొట్టినప్పుడు మాత్రము వాటిని వెంటనే మళ్ళా తిరిగి కట్టించాలన్నటువంటి సంకల్పం అనేది మన ఎమ్మెల్యే గారి దగ్గర ఎటువంటిది కనిపిస్తలేదు. అయితే దాని పేరు మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏదైతే చారిటీ, అది దాన్ని ఏమంటారు, ఒక ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్కి చైర్మన్గా వారి సతీమణి ఉండడము క్లియర్ కట్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం లాగా మాకు సూచిస్తుంది. అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడి మరి నిధులు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా బోగస్ ముచ్చారు. స్థానికంగా గతంలో నేను ఒక 10 సంఖ్యలో చెప్పిన 10 సార్లు చెప్తుంటా దాదాపు. స్థానికంగా ఎమ్మెల్యే గారి మనుషులు వసూలు కార్యక్రమం బూడిద, మట్టి, ఇసుకలో అడ్డదిడ్డంగా ఎట్లయితే వసూలు చేస్తున్నారో ఆ వసూలు చేసినటువంటి డబ్బులతోనే ఇలా ఆ గుడికి నిధులు తీసుకొచ్చి ఆ గుడిని కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా, ఒక్క విగ్రహం అక్కడ కట్టడానికి 20 కోట్లు ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. మరి 20 కోట్లు తీసుకొచ్చి మరి దాంట్లో నాకు తెలిసి అంత పెద్ద విగ్రహం కూడా కాదు, అది 5-6 కోట్లకు మించి ఉండకపోవచ్చు దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా. దాని అమాంతం 20 కోట్లు అని చెప్పి 20 కోట్ల నిధులు వసూలు చేసి మరి అవి ఎక్కడ చేస్తారో ఎవరికి అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన సొంతింట్లో తన సొంత జాగాలో గుడి కడితే మేము ఎవరం అడిగేటోళ్ళం కాదు. ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి పైన ఉంది. ఇక రెండో విషయానికి వస్తే చాలా విషయాలు మాట్లాడాలి. ఇలా నాకంటే ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి విచారించటకై గవర్నర్ గారి దగ్గర వీళ్ళు పర్మిషన్ అప్లై చేయడం, గవర్నర్ గారు దబాదబా పర్మిషన్ ఇవ్వడం అనేది మనం చూసినాం నిన్న వార్తల్లో. అది కూడా ఒక డైవర్షన్ టాక్టిక్. ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల ఎకరాల్లో పండించినటువంటి పత్తి, సోయా ఈ పంటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంశీకృష్ణ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు దీని మీద. 8+8 16 మంది ఎంపీలను బీజేపీకి 8, కాంగ్రెస్కు 8కి ఇస్తే 16 మంది ఎంపీలు కూడా గుండుసుందా చేసేది ఏం లేదు తెలంగాణ కోసం. ఇలా పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అకాల వర్షం పడితే తేమ శాతం బరాబర్ ఉంటుంది. రైతులను కాపాడుకునే దృష్టి ఈ ప్రభుత్వానికి ఏనాడు లేదు. కనీసము ఢిల్లీలో పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ధర్నా చేస్తానన్న ఈ ప్రభుత్వంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత కదలిక తీసుకొస్తారు. అటువంటి చర్యలు కూడా చేస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారైనా ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా పట్టించుకోలేరు. పాలకుర్తి అంతర్గా మండలంలో సుమారు 2.5 నుంచి 3,000 ఎకరాల పత్తి పండించారు. దాన్ని కూడా కొనుగోలు చేసే నాదులు లేడు. యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, కపాస్ యాప్ అని, అది కూడా పనిచేస్తలేదు. ఎకరానికి 6-7 క్వింటాల కంటే మించి పత్తి కొనుగోలు ఎవరు చేస్తలేరు. దాంట్లో కూడా సరైన మద్దతు ధర ఇస్తలేరు. వీటి పట్ల అడిగే నాదులు లేడు. బీజేపీ వాళ్ళు లేరు, నా కాంగ్రెస్ వాళ్ళు లేరు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళమే మాట్లాడాలి. ఎందుకంటే రైతులంటే రైతుల పట్ల ఆ మాత్రం గౌరవం ఉన్నటువంటి పార్టీ మాది. కేసీఆర్ గారు మా నాయకుడు. ఇక రెండో విషయానికి వస్తే, ఇలా కట్టే ట్రస్ట్ విషయంలో కూడా ఇప్పటిదాకా దాని పట్ల ఉన్నటువంటి డిపిఆర్ ఏం బయట పెట్టలేదు. దాని పట్ల ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఖర్చుల వివరాలు చెప్పలేదు. ఏ విషయం కూడా బయటకు చెప్తలేరు అసలు. ఎందుకంటే గుడి అంటే ఇలా పబ్లిక్కి సంబంధించింది. ఒక గుడి అంటే ఒక భద్రత, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. దేవుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారు బయటకు వచ్చి అసలు విషయాలను బయట పెట్టాలి. మీరు ఆదరాబాద్ర 46 గుళ్ళు కొట్టడమే మహాపాపం. హిందువుల ఆచారాల పట్ల మీకు గౌరవం ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. గుళ్ళు కొట్టడమే మహాపాపం, మహా దుర్మార్గం, అనైతికం. ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఇంకోటి గుడిని ముందట పెట్టిరు. మీ పరిపాలన అంతా ఎట్లుందనంటే, మీరు గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు కూడా, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇలా తుంగలో దొక్కి పడేసారు. సింగరేణి కార్మికులకు ఇస్తానటువంటి ఇందిరా మిల్లు లేవు. ఇక్కడ ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చిర్రు? మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎవరెవరికి ఇచ్చిర్రు, దానికి ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎంత అనేది మీరు బయట పెట్టాలి. మీరు చీటికి మాటికి 900 కోట్ల సింగరేణి నిధులను పట్టుకొస్తున్నాం డిఎంఎఫ్టీ అని చెప్తున్నారు. దాని పట్ల కూడా శ్వేతపత్రం విడుదల చేయండి మీరు. ఎందుకంటే ఇప్పటిదాకైతే ఎటువంటిది సింగరేణి పట్ల 900 కోట్లు వచ్చినటువంటి విషయం ఎవరికీ తెలియదు. మరి మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే ఇట బయటికి తీయండి. అన్ని కూడా బోగస్ ముచ్చట్లు మాట్లాడడము, ప్రజలను మభ్యపెట్టియడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను కొన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ముందు ధర్నాలని చెప్పేసి ఆ సంస్థల యాజమాన్యాన్ని బెదిరించడము, చివరికి ఆ సంస్థల ద్వారానే వెనకాల నుంచి వెళ్ళి షాడో ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తారుమారు చేసుకోవడం.
ఇలా ఆర్ఎఫ్సిఎల్ ముచ్చట ఏడిపోయింది మక్కన్ సింగ్ గారు? ఎందుకు ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల పేరు మీద జరిగినటువంటి మోసం పట్ల ఇయ్యాలంటే దాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు గతంలో ఏమన్నారు? ఎవరెవరైతే మోసగలన్నారో అందరినీ కూడా కటకటలు పంపిస్తా వెంటనే అన్నాడు. మరి 2 ఏళ్ళు చాలుతలే నీకు జైలు పంపించడానికి? ఏం చేస్తున్నావు 2 ఏళ్ళ నుంచి నువ్వు? నాకు అర్థం కాదు. ఇయాల్టి దాకా ఒక్కరు కూడా జైలు పోలేదు, ఒక్కరికి కూడా పైసా రాలేదు. ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? నేను చెప్పమంటారా ఎందుకు తీసుకుంటలేరు మీరు చర్యలు? గతంలో ఆర్ఎఫ్సిఎల్ స్కామ్లో మీకు కూడా భాగం ఉంది. ఇలా రామగుండం, గోదావరి కని పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ ఎరికే. మీ చేతికి కూడా 25 లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకొని నిరూపించండి. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోయింది ఆల్రెడీ. మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకోవడము, హెచ్కేఆర్ సంస్థ వాళ్ళు ఉంటారు, టోల్ గేట్ అక్కడ కూడా ఇంతే. టోల్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ వెహికల్స్ అలో చేయాలని చెప్పేసి ధర్నా చేసుడు, వంట వరపు, మన్ను మశానం అని చేసిండు. చివరికి వెనకాల నుంచి వాళ్ళతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఆయనతో అది గప్చుప్ చేసేసాడు. ఎఫ్సిఐది ఆర్ఎఫ్సిఎల్ అదే. ఆడొచ్చి కాంట్రాక్టర్ రిపేర్ చేసి షట్ డౌన్ అయిన దాన్ని ఓపెన్ చేద్దామనంటే నా వాట ఇవ్వకుండా నేను ఓపెన్ చేయని అని అంటాడు. ప్రతి సంస్థలో ఇదే వ్యవహారమైనది. ఇలా కుందరపల్లి గ్రామస్తులకు న్యాయంగా దక్కాల్సినటువంటి బూడిద కాంట్రాక్టు వాళ్ళది క్యాన్సిల్ చేయించి ఇలా బూడిదను అక్రమంగా తరలించుకుపోతూ కోట్లకి పడగలెత్తుతున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు మనుషులు. వీళ్ళకు ఒక రూలింగ్ అంటే, వీళ్ళకు పరిపాలన అంటే తమాషా అయిపోయింది. పరిపాలన అంటే కేవలం దోచుకోవడము, దాచుకోవడము, అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరించడం. ఇది తప్ప ఈ నియోజకవర్గంలో 22 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పని ఒక్కటి కూడా లేదు. అయితే కూల్చివేతలు, వాటిని ప్రశ్నిస్తే అరెస్టులు, బెదిరింపులు, వీటన్నిటికీ ఎమ్మెల్యే చేసే ప్రతి ఒక్క ఆకృత్యానికి, ప్రతి ఒక్క అరాచకానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, మా దగ్గర ప్రతి ఒక్క డేటా రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు కావచ్చు 3 ఏళ్ళు టైం ఉంది ఇంకా ఈ ప్రభుత్వానికి, 3 ఏళ్లలో మీరు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మా దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించినటువంటి డేటా, ఏ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ అధికారి అక్రమంగా, అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, కేవలము ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ ఎవరెవరు ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు మేము రికార్డ్ చేసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా చట్టానికి లోబడి మీ అందరి పైన చర్యలు ఉంటాయి. అది పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎవరిని కూడా వదిలిపెట్టం. మీరు పనిచేయాల్సింది పబ్లిక్ కోసం. పబ్లిక్ గడుతున్నటువంటి పనుల ద్వారా మీరు ఇలా శాలరీ అందుకుంటున్నారు. మీరు జీతాలు తీసుకునేదేమో పబ్లిక్ కట్టే పనుల ద్వారా. బెదిరించేది, దూషించేది, అరెస్ట్ చేసేది అదే పబ్లిక్ని. మళ్ళా ఇట్లా ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారిని హెచ్చరిస్తున్నాం. మీరు న్యాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. లేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ మీద ఎంక్వైరీలు అన్నీ కూడా చేపడతాం మేము రానున్న ప్రభుత్వంలో. ఇంకొకటి, రామగుండంలో ఇలా కాలుష్యం గురించి రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఇదొక ఇండస్ట్రియల్ పట్టణం. దాదాపు 4-5 ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. రోజు రోజుకి కాలుష్యం పెరుగుతుంది. కాలుష్య బారిన పడి ఎందరో మంది డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, చాలా మంది బాధలు పడుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాలుష్యం మీద నివారణ చర్యలు తీసుకోకపోగా ఇంకా కూల్చివేతల్ని ప్రోత్సహిస్తూ ఇంకా కాలుష్యానికి దోహదపడుతున్నారు వీళ్ళే. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఇలా ప్రజలందరినీ కూడా హింసించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్యలు మానుకోవాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారికి మేము ఒకటి బాజాబ్తా డైరెక్ట్ చెప్తున్నాం. మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా, ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము. మీ అనుచరులు కానివ్వండి, మీ పోలీసు వాళ్ళు కానివ్వండి, మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు, మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు. బాజాబ్తా బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా, ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో. మీకు చుక్కలు చూపిస్తాం. ఏం తమాషా కాదు. రామగుండం మీ జాగిరి కాదు. రామగుండంలో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది ఉన్నారు. మా అందరి కళ్ళు కాపి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు. ఏ పొక్కలు దాకున్నా బయటకు గుంజుతాము. చట్టం ముందట మిమ్మల్ని బాజాబ్తా నిలబెడతాము. రానున్న రోజుల్లో
మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి. ఎందుకంటే ఇదేం తమాషా కాదు, ఆల్తు ఫాల్తు ముచ్చట్లు కాదు నేను మాట్లాడేటి, ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు. ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు, పరిపాలన కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు, బెదిరించుడు. ఒకటి గుర్తొచ్చింది, నేను వస్తున్నటువంటి దారిలో రామగుండం చెల్లి వస్తున్నా, రామగుండం టర్నింగ్ మజిద్ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ ఆ క్వార్టర్ ఆఫీస్ ఇది, టీజీ జెన్కో వాళ్ళది. ఆ ఆఫీస్ని కూడా రాత్రికి రాత్రి ఎటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్ని గవర్నమెంట్ వాళ్ళు కొడతారు. ఏంటన్నా ఇంత దౌర్జన్యం ఉంటుందా? అంటే ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన కూడా సాగుతలేదు. ఇక్కడ ఇది వీడియో చూడండి ఒకసారి. రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కుడి భుజం అని చెప్పుకుంటాడు, ఎడం భుజం అని చెప్పుకుంటాడు, ముందు వేలు అని చెప్పుకుంటాడు, ఏలు తోలు అని చెప్పుకుంటాడు, ఉండి అక్కడ దగ్గర ఉండి కూడా కొట్టిస్తున్నాడు. వాడు ఇవ్వడం మీకు అందరికీ తెలుసు, రౌడీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. చూడండి, ఇది కూడా కూల్చివేతలు, లేకపోతే వీకెండ్ అయితే శనివారం ఆదివారాలలో కూల్చివేతలు అస్సలు చేపట్టొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా కూడా ఇక్కడ అనైతికంగా అరాచకంగా నా ఇష్టారాజ్యం ఇది నేను ఒక సామంత రాజును, నా ఇష్టారాజ్యం అని చెప్పేసి ఈయన రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఆఫీస్ని కూడా కొట్టిస్తున్నాడు. అంటే ఇలా గవర్నమెంట్ అంటే కూడా దిక్కులేదు, దివాన లేదు. ఇప్పటికైనా ఈ పద్ధతులని, ప్రజా వ్యతిరేక పద్ధతులని మానుకోకపోతే రానున్నది మాత్రం ఖచ్చితంగా మీకు గడ్డు కాలమే. చుక్కలు చూపిస్తాం మీకు రానున్న రోజులు, యాద పెట్టుకోండి. థ్యాంక్ యూ.